నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, పెద్దలకు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మన నంద్యాల పార్లమెంటు అభ్యర్థిని బైరెడ్డి శబరి గారికి, మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన వివిధ మండలాల అన్ని మండలాల నాయకులకు, కార్యకర్తలకు, మైనార్టీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, బీసీ సోదరులకు, అందరికి కూడా, వైశ్యులకు, రెడ్లకు, కమ్మలకు, వెలమలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తమ్ముళ్ళు ఒక్కటి చెప్తా, ఇక జగనన్న పని అయిపోయింది. మీరు కూడా కొంచెం ఆ జగనన్న మత్తు రక్షిస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఏమన్నా డోస్ పెంచి పంపించి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించేట్టున్నాడు ఎలక్షన్ టైంలో కదా. లేకపోతే అది వేస్తే నిద్ర రావాలని చెప్తున్నారు. ఈరోజు కొంచెం డోస్ ఎక్కువ పెంచేటట్టు ఆయన ఫ్యాక్టరీ కదా. మీరందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. గడచిన 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గాని, నాయకులను గాని, జన సైనికులను గాని, ప్రజలను గాని, ప్రతిపక్ష పార్టీలను గాని, అన్ని వర్గాల ప్రజలను గాని ఎంత ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకందరూ కూడా బాగా గుర్తుంది. మాయ మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, మాట వస్తే మడవ దిప్పదని చెప్పి అసలు కీళ్ళే లేవు ఇప్పుడు వాళ్ళకు. ఎన్ని దుర్మార్గాలు 5 సంవత్సరాల పరిపాలన చేసినారంటే ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మేము ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టి తిరిగినప్పుడు కానీ, అలాగే సూపర్ 6 కార్యక్రమం కానీ, బాధుడే బాధుడు కానీ, ఇదేం కర్మ కార్యక్రమం కానీ, ఇప్పుడు శంకరావం కానీ ఇంటింటికి తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది ఆయన, మనకు ఎప్పుడు ఇచ్చిపోతుంది ఆయన. మనం కూడా ఒకటే చెప్తున్నాం, అమ్మా కోరి కోరి తెచ్చిపెట్టుకున్నాం మనమే. ఆ కర్మ మొన్నటిదాకా ఇప్పుడు దాకా మోయాల్సి వచ్చింది, ఇంకా మోసినాము, అయిపోయింది. ఆ పీడకల ఆ బ్రహ్మానంద స్వామి, మల్లికార్జున స్వామి దయతో అయిపోయింది ఇలా పని. అవునా? ఈ రోజే మన చక్రపాణి కూడా నామినేషన్ వేసినట్టున్నాడు, వేసినాడు కదా. అసలు సిగ్గుందా వీళ్ళకు? సిగ్గేమనుందా వీళ్ళకు నామినేషన్ చేయడానికి? ఏమా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అసలు సిగ్గు లజ్జ ఏమనుందే ముందా కొడుకు నామినేషన్ చేయడానికి? మనం తప్పు చేస్తున్నాం. ఇటువంటి దొంగలకు ప్రజలు అవకాశం ఇచ్చి దొంగలకు మళ్ళీ మళ్ళీ నామినేషన్ వేసేదానికి అవకాశం ఇస్తున్నాం. సిగ్గులేని ముందా కొడుకులకు ఒక్క పూట ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు, మంత్రులు కాకముందు, ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని మాటలు ఇచ్చినారో ఆ సిగ్గులేని ముందా కొడుకులు. ఒక్క పూట ఒక్కటి నియోజకవర్గంలో ఇచ్చిన హామీలలో ఒక్క 5 పైసలు పని చేశారు దరిద్రపు రాళ్ళు. ఏమో ఎక్కడైనా చేశారా? ఏమైనా పని చేశారా? వీళ్ళు మనకు
ఒక్క పని బాగా పనులు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో కేసులు మాత్రం బాగా పెట్టారు, వైన్ షాపులలో బ్రాండ్లు మాత్రం బాగా పెట్టారు. ఇస్తాన్న పథకాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే వైన్ షాపులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన పథకాలు ఎక్కడున్నాయి? 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 వాళ్ళు చెప్పిన పథకాలు పథకాలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? వాళ్ళు చెప్పిన పథకాలు వైన్ షాపులలో ఉన్నాయి. వైన్ షాపులలో ఉన్నాయి. ఏంటివా? నేను చాలాసార్లు అడుగుతా ఉంటా, వైఎస్ఆర్ పార్టీలను కూడా అడుగుతా ఉన్నా, ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. నవరత్నాల పేర్లు చెప్పరాయని. జగన్మోహన్ రెడ్డిని రేపు ఏమైనా మన ఆత్మగురు వస్తారో శ్రీశైలం వస్తారో నాకు తెలీదు. వస్తే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ నవరత్నాల పేర్లు వరుస అని చెప్పారని చెప్పమని చెప్పారు. ఒక్క రక్తవన్న ఉందా? ఒక్క రక్తవన్న ఎక్కడ ఉందా మనకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడైనా ఒక రక్తవన్న ఇచ్చాడా? ఆ రక్తాలన్నీ వైన్ షాపులు ఉన్నాయి. అసలు రక్తాలు మన చేతులు కూడా ఉంచుకొని మనం తాకట్టు పెట్టి వైన్ షాప్ లో తాగి వస్తానమ్మా. అమ్మఒడి పెట్టాడు, నాయనముడ్డి వీకినాడు. అమ్మఒడి పెట్టాడు, నాయనముడ్డి వీకినాడు. ఏం లేదు, మనం చెప్తాండి. కింద అంతా బొక్క, పైన 10 రూపాయలు కనపడితే కింద 90 రూపాయలు బొక్క ఉంది. అవునా? 10 రూపాయలు ఇస్తే బలిచ్చినా అంటున్నారు. కింద బొక్క 90 రూపాయలు ఉంది మనకు. ఇది ఆ ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరికీ బాగా అర్థమైంది. ఈ చక్రపాణి రెడ్డి ఇదే మన శ్రీశైలం నియోజకవర్గంలో సీతాపురం రిజర్వాయర్ మీద మనము అధికారంలో ఉన్నప్పుడు రైతాంగం బాగుపడాలని సీతాపురం రిజర్వాయర్ ను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేవలం సంవత్సరం 2 నెలల్లో దాన్ని పూర్తి చేసి నీళ్లు వారిస్తే కొన్ని పిల్లకాలను పనులు చేయాల్సి మిగిలిపోయినాయి. ఎలక్షన్లు వచ్చినాయి. ఈ దుర్మార్గులు మీరు కూడా పాపం జగన్మాయలో పడిపోయి ఒకసారి చూద్దాంలో తెచ్చి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది. కట్ట మీదకి ఎక్కినప్పుడల్లా నా సొంత డబ్బులు పెడతానే కాలం పూర్తి చేస్తాను. దరిద్రపు వచ్చిందా? కాలంలో నీళ్ళు వచ్చినాయా? వెంకటాపురం, అమలాపురం, కృష్ణాపురం, శ్రీపతిరావుపేట నీళ్లు తెప్పించినాడా? ఇంద్రేశ్వరం తెప్పించినాడా? మీరు అబద్ధాలు చెప్తున్నారా? నీళ్లు పారుతుంటే అడ్డం లేక పడలేక చచ్చిపోతున్నారు. కొట్టుకపోయి చచ్చిపోతున్నారా నీళ్లు? అవునా? కొట్టుకపోయి చచ్చిపోతుంటే నీళ్ళు ఏమంటారు? కూరుకుందా ఊర్లో మీటింగ్ లో చెప్తాడు కదా ఏమని? వరదరాజస్వామి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే కాకముందు వరదరాజస్వామి ప్రాజెక్టుకు ఈసారి నేను శ్రీశైలం నుంచి లిఫ్ట్ నీళ్లు తెచ్చి దాంట్లో పోయకపోతే మళ్ళీ పోటీ చేయనన్నాడు. అందుకే దళితుడా నామినేషన్ ఎందుకు వేసావు అని అడుగుతున్నా. ఎందుకు వేసావు నామినేషన్ అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినట్టుగా విన్ని నేను పోటీ చేయనని చెప్పినాను. ఈ దళితుడు ఇప్పుడు నామినేషన్ చేసాడు పెద్ద మొగలు మాదిరిపోయి. ఈసారి నీ తోలు తీస్తారు శ్రీశైలం ప్రజలు గ్యారంటీ. నువ్వేదో పెద్ద సూట్ కేసు సంచులు మోస్తుంటే పెద్ద నీ బెంజికారు తిరుగుతారో తిక్కనాకుడు తిరుగుతారు అనుకుంటున్నావా? నీ ఎమ్మడి నీ బెంజికారు గాలి విక్తారు, దాన్ని ఇంజన్ విక్తారు, నిన్ను బయట గుంజుకొస్తావు. మొత్తం బ్యాంకులో నువ్వు చేసిన మోసాలని నిరూపిస్తా. పోలీస్ జీప్ ఎక్కడుంది? పోలీస్ జీపులు ఎక్కడ ఉన్నాయి సార్?
అడాలగుసుడు ఈయన పెద్ద పలాతని ఎమ్మెల్యేలకు జీపులు పెట్టకూడదు ముందర ఒప్పుకోదు రాజ్యాంగం. కానీ పాపం మన పోలీసు సోదరులు కూడా భయపిస్తారు వాళ్ళు. అవునా? పోలీసు సోదరులు కూడా భయపించి ముందర ఒక జీపు వెనక ఒక జీపు. ఈయన పెద్ద ఫ్యాక్షనిస్టు కదా, ఈయన పెద్ద ఫ్యాక్షనిస్టు. పాపం ఎవరు కొడతాడు ఎవరు కొడతాడు. ప్రజల్లో 35,000 పెట్టి ఓట్లేసి గెలిపిస్తే ప్రజల దగ్గర తిరిగి మాట్లాడవంటే ముందర ఒక జీపు వెనక ఒక జీపు. నిన్ను చెప్తాను బిడ్డ, అదే జీపులో ఏ జీపులో ఆ జీపులో వెనక కూర్చోబెడతా. నువ్వు చేసిన పాపాలను ఉన్నాయి నియోజకవర్గంలో. శ్రీశైలం దేవస్థానంలో ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, శ్రీశైలం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఆత్మకూరులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, వెలుగోడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బండాత్మకూరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మహనంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కడపకి ఉద్యోగాలు ఇస్తాడు మూడు, హైదరాబాద్లకు ఉద్యోగాలు ఇస్తాడు మూడు, రాజమండ్రికి ఉద్యోగాలు ఇస్తాడు మూడు, బెంగళూరుకి ఉద్యోగాలు ఇస్తాడు మూడు. ఓట్లేసింది మన తిక్కరాయలు పాపం. ఉద్యోగాలు చేస్తాడు బయట రాయలు. ప్రతి బయట నుంచి నువ్వు తెచ్చిన ప్రతి వాడిని పీకి పడేస్తాయి. సారి ఉద్యోగాలు చేయాలంటే శ్రీశైలం నియోజకవర్గ యువత, శ్రీశైలం నియోజకవర్గం యువత ఉద్యోగాలు చేయాలి. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా ఈ దరిద్రుడు? శ్రీశైలం దేవస్థానంలో, మహానంది దేవస్థానంలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది నిరుద్యోగులు. ఎవరిదా కారు పంపించండి, నిదానంగా కారు పంపించండి పాపం. సైడ్ ఇవ్వండమ్మా, సైడ్ ఇవ్వండి దయచేసి. ఆ కారు పంపించండి పాపం. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది పడతారు. దయచేసి సైడ్ ఇవ్వండి, కార్లు పంపించండి. సైడ్ ఇవ్వండి అమ్మా. ఇంకా ఏం చేస్తున్నాడంటే ఈ మహానుభావుడు మనకు చెప్తాడు. వీడు వచ్చి పెద్ద దానకను నేను చెప్తుంటాడు. ఇక అవునా? వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాతగారు, వీళ్ళ ముత్తాతలు పెద్ద రాజులు కదా, వేల ఎకరాల ఆస్తులు పాపం వీళ్ళకు. అవునా? వీళ్ళ నాన్నగారికి, వీళ్ళ తాతగారికి, అందరికీ ముత్తాతలకు వేల ఎకరాల ఆస్తులు దానాలు చేసి చేతులు అరిగిపోయినాయి పాపం. అవునా? వీళ్ళకి దానాలు చేసి వాళ్ళ తాతల నుంచి ఈయన వరకు చేతులు అరిగిపోయినాయి. అయ్యా అయిపోవాలంట బాబా, ఆస్తులు పంచుతుంటే అయిపోవడం లేదంట. ఈ దరిద్రుడు వాని కొడుకు కొడుకున్నాడు, మళ్ళా పూర్తిగా కొడుకు వచ్చాడు. ముద్ద కార్తికేయ ఆయన పేరు. వాని పేరు మీద ఒక ఏజెన్సీ పెట్టాడు, కార్తికేయ ఏజెన్సీ. ఎవరు ఆ ఏజెన్సీ ఉండకూడదు, వీళ్ళదే ఉండాలా. ఆ ఏజెన్సీ పెట్టి కానీ బాబు తమ్ముడు నేను చెప్పేది వినాలి కదా, అసలు తమ్ముడు నేను చెప్పేది వినాలి కదా. ఒరే నీకు ఉద్యోగం కావాలా వద్దా రేపు అర్థాకు? తమ్ముడు దయచేసి గమనం ఉండండి. కార్తికేయ ఏజెన్సీ అని పెట్టి కొడుకునేది. అక్కడ దాదాపు 1700-1800 మంది పనిచేస్తున్నారు. తమ్ముడు అన్న మహానందిలో వాళ్ళే దేవస్థానాలలో ఒక్కొక్కరికి అక్కడ పనిచేసే 4th క్లాస్ ఎంప్లాయీస్ కి 18,000 రూపాయలు జీతాలు ఇస్తూ ఉంది, నెల ఇస్తా ఉంది. ఈయన కార్తికేయ ఏజెన్సీ పెట్టి
అక్కడ పనిచేసే అంటే స్వీపర్లు కానీ హౌస్ కీపింగ్ కానీ తోటమాలీలు కానీ పాపం టాయిలెట్లు కడేటోళ్ళు చిన్న చిన్న వాళ్ళు దేవస్థానం 18,000 రూపాయలు ఇస్తుంటే ఈయన ఇప్పిస్తాడు తెలిసిన వాళ్ళకి ఏజెన్సీ పెట్టుకొని 9,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత? 9,000. మిగతా 9,000 ఆడిపోతుంది. అరే మిగతా 9,000 ఆడిపోతుంది స్వామి. మిగతా 9,000 వెంకటరామ రెడ్డి కొడుకు వాడు నెలకు 10 సార్లు వస్తాడు లెక్కలు చూసుకోనికి. శ్రీశైలం దేవుడి డబ్బు భక్తులిస్తున్న డబ్బు నెలకు నెల 1.5 కోటి ఒట్టి జీతాల మీద తోస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఉద్యోగం ఇస్తే 4 లక్షలు ఇవ్వాలా, చిన్న షాప్ ఇస్తే 5 లక్షలు ఇవ్వాలా. దోషి పడేస్తాడు పెద్ద దానకరుడు అని చెప్తా ఉన్నాడు. గతంలో రన్నా బుడ్డా కుటుంబము ఏరాసు కుటుంబం ఇక్కడ పరిపాలించిన ఓట్లు మీరు వేసి గెలిపించా. ఏ రోజున ఏరాసు పెట్టి 1 రూపాయి తీసుకున్నాడా? బుడ్డా వెంకరెడ్డి ఉన్నప్పటి నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి వరకు ఎప్పుడైనా 1 రూపాయి తీసుకున్నాడా? ఈ దుర్మార్గుడు మీరు తిక్కరాల వాళ్ళని గెలిపిస్తే మన గుండు కొట్టారు, సున్న పెడతారా? ఆ మాత్రం అనుకోకపోతే దేవుడి డబ్బు భక్తులు ఇచ్చేది, భక్తులు హుండీలేసే డబ్బులు ప్రతి నెల 1 కోటిన్నర అంటే సంవత్సరానికి ఎంతయా? 18 కోట్లు. 5 ఏళ్ళకి ఎంత? 90 కోట్లు. ఇంకా ఈయనేమో పాపం మనకి దాన ధర్మాలు చేసేది. ఈ దాన ధర్మాలు చేసేది ఒకసారి చెప్తానండి. మొన్న మధ్య ఒక 4 ఏళ్ల కిందట శ్రీపతిరావుపేటలో పాపం వాళ్ళ కార్యకర్తనే 2 బరగొడ్లు చచ్చిపోయినాయి. శ్రీపతిరావుపేటలో 2 బరగొడ్లు చచ్చిపోయినాయి. మా పాపం కొట్టగాలి. ఇది సహజంగా జరుగుతుంటది. ఏడన్నా బరగొడ్లు చచ్చిపోతే ఏం చేస్తాం? పాపం పక్కన ఉన్న వాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా పోయి ఆర్థికంగా అయితే సాయం చేస్తాం. ఒక్కొక్క బరగొడ్డు 20 రూపాయలు 2 లక్షలు ఉంటాయి బాగా పాలిచ్చేటి. అవునా? ఈయన పోయాడు బరగొడ్డు తెచ్చిపెట్టే సున్నికి. ఎవరబ్బా బరగొడ్డు తెచ్చిపెట్టి సున్నికి పోయింది ఎవరు? పోయి 2,000 తీశాడు. 2,000 తీసి చచ్చిపోయిన బరగొడ్డు ఉందంటే ఇవి నా సొంత డబ్బులు, ఇవి నా సొంత డబ్బులు. దరిద్రపడాలి. ఈడు పెద్ద త్యాగ పురుషుడు. ఈయన మన కాలువలు నోవిస్తాడంట, ప్రాజెక్టులు కడతాడంట సొంత డబ్బులు పెట్టి. అవునా? శాంతికారాలు కడతాడంట, మసీదులు కడతాడంట, దేవాలయాలు కడతాడంట. మర్చిపోయిన బరగొడ్డు 2,000 ఇచ్చి గంట సేపు చెప్పినాడు మైకు ఉంటారు. ఇది నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు. ఆ ఓటు చెప్తుండే. నిన్న సీతాపురం నుంచి పాపం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మహిళలు వచ్చినారు. ఎవరు? సీతాపురం నుంచి మహిళలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పోలీస్ సోదరులు ఇక్కడ ఉన్నారు. దయచేసి కొంచెం శాంతంగా అయినట్టు నేను చెప్పేది. ఇదే చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఇది ప్రత్యేకంగా పోలీస్ సోదరులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా, మీకు కూడా చెప్పాలా. ఈయన ఎమ్మెల్యే కాకముందు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జగన్ 4 హామీలు ఇచ్చిన 40 హామీలు మన నియోజకవర్గంలో. సీతాపురంలో ఏం చెప్పాడు తెలుసునా? శిల్ప అంటే పొల్ప, మీకు సారే పొల్పలేక వాడిస్తాడు వండుకొని. ఏంది సాయ్ పొల్పలేక పారాలంట వండుకొని మీ మీద పోలీసు వాడు ఎవరైనా కానీ సీతాపురంలోకి రాకుండా చేస్తా అని చెప్పాడు పాపం. శిల్ప అంటే పొల్ప అంటే ఏంది సాయ్ పాపం వాళ్ళు. సరే పాపం ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటే మాకు సారాయి వండుకుంటే యా పోలీసు వాడు వస్తాడు లోపలికి, యా ఎక్సైజ్ వాడు వస్తాడు లోపలికి. అవునా? పాపం వాళ్ళు 3 మొదలు పెట్టారు. ఈయన గెలుపునే తికోలు పాపం ఏం చేయాలా? అయిపోయా ఆడ మొదలు పెట్టారు, పోలీసులు విన్నారు. ఇన్ని సంవత్సరాలలో సీతాపురాల మీద ఎప్పుడు అన్ని కేసులు లేవు. ఫస్ట్ టైం చక్రపాణి వచ్చాక అన్ని కేసులు ఉంటాయి. ప్రతి ఇంట్లో 500 కేసులు పెట్టించుకోండి. వండడం, సారాలు తయారు చేయడం మానుకున్న మీద కూడా కేసులే. నేను చెప్పి సీతాపురంలో నీళ్లున్నాయమ్మా అని ఎవడా నేనా ఈ దరిద్రం నా కొడుకు నీళ్ళు అని చెప్పే పాపం ఆడాడు.
లేదమ్మా, మీరు వండుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నాడు. వెలువళ్ళు ఆయనే తయారు చేసి పైపులను ఒప్పించి సిద్ధాపురంలో వచ్చాడు. మీరు పిల్లలను ముంచుకొని పోయి అమ్ముకోని చెప్పారు. అంతేనా? వెలువళ్ళు చక్రపాణి ఈసారి అదే చెప్తాడు పోయి. ఈసారి రేపు నామినేషన్ అయిపోయింది, మీటింగ్ పెట్టాలి ఎప్పుడోసారి. ఏమబ్బా మీటింగ్ పెట్టాలనుకోండి, పెడతానంటే ఎప్పుడోసారి. వెలువడు రిజర్వాయర్లకు నీళ్లు ఉండవు, ఆడ సారే వండుతాడంట. మరి ఎత్తి సీతాపురం పైపులలో వస్తే అవి వచ్చి సీతాపురం రిజర్వాయర్లు సారాయి పడితే మీరు పోయి బిందెలలో నింపుకొని అమ్ముకోవచ్చుగా. ఇట్లాంటి దరిద్రపు నాయలు ఎమ్మెల్యేలు మనం. సీతాపురం ప్రజలకు కానీ, ఆత్మకూరు మండల ప్రజలు కానీ, వెలుగోడు కానీ, బండి ఆత్మకూరు కానీ, మానంది కానీ రైతులకంతా నీళ్ళు ఇచ్చినవయ్యా మనము. పంటలు పండించుకోవాలి, ఈ పంటలు సాధిస్తారట అనుకోవాలి. పిల్లలు చదువుకొని బాగుపడాలి ఆ సిద్ధాపురంలో కానీ మిగతా గ్రామాల్లో కానీ అని చెప్పేసి మనం తాపత్రయం మనం మంచి పనులు చేస్తే ఈ దుర్మార్గులు వచ్చాక సారా వ్యాపారం, గంజా వ్యాపారం, ఇసుక వ్యాపారం, హెరోయిన్ వ్యాపారం, మట్టి కూడా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వాళ్ళ ముందునే ఉంది. రియల్ ఎస్టేట్ వీళ్ళు రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆత్మకూరుకు వస్తారు, వచ్చేవారు కదా ఇప్పుడు బాగా క్యాష్ ఇవ్వడం దగ్గర చూసుకుంటారు. మన శెట్టి గారు ఉంటారు పాపం దాంట్లో. బాగా మన కొంతమంది మైనార్టీలు బాగా క్యాష్ ఉన్నోళ్ళు ఉంటారు. ఏర్తానమాట ఊర్లోకి వస్తే ఎవరు బాగా క్యాష్ ఉన్నాడు. ఒక బ్రాండ్ పెట్టుకున్నారు శిల్పా అంటే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం, 1000 కోట్లు, అంత దొంగ నాకుండా వ్యాపారమే. మనల్ని మించుకొచ్చేది నువ్వు పెట్టుబడి పెట్టు, అవునా? సగం వాటా నేనే. వాడి పిక్కరాలు వాడిని డబ్బులు పెట్టింటాడు. డబ్బులు పెట్టింటాడు, అంతా అయిపోయినాక వ్యాపారం అంతా అయిపోయినాక రూపాయలు కొట్టించేది ఇంకా బయట వాడి డబ్బులు వాడివి పెట్టుబడి, ఆదాయమంతా వీళ్ళది. బిడ్డ ఇన్నాళ్ళు చేశారు పనులుగా, ఇక మీద చెల్లవు. శ్రీశైలం నియోజకవర్గంలో చెల్లవు. ఇక మీద గుడ్డలిపి కొట్టే టైం దగ్గరకు వచ్చింది నీకు. ఈయన కొడుకు మాట్లాడతాడు, ఈయనే ఆయన కొడుకు. వాడిని కరెక్ట్ గా శ్రీశైలం నలుమూలలు ఆడలో కూడా తెలుసు, ఊళ్ళో పేర్లు తెలియదు. వాడు మాట్లాడతాడబ్బా, లోకేష్ లోపలంట, బుడ్డనా సైడ్ విధమంట. రే నువ్వు ఈ ఒకసారి తలుచుకుంటే ఈ గంజికాళ్ళు గింజికాళ్ళు అన్ని లేచిపోతాయి. మా ప్రజలు పొరపాటున తెలుసో తెలియకో మా ప్రజలు కాదు పాపం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేసేపు 4 మంచి పనులు చేసినాడు. ఈయన కూడా ఏమైనా పొడుస్తాడేమో పాపం, అయ్యో పాపం అని ఓట్లేసి ఈ గాలికి గెలిచేవాళ్ళు అంతా. ఈ గాలి కూడా మనం మాట్లాడతారు. రేపు ఉంది బిడ్డ నీ కథ, రేపు ఉంది నీ కథ, చూస్తాము. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేస్తాను అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు చాలాసార్లు నీకు ఛాలెంజ్ చేసినా నీ గడప తిరుగులో ఉన్నా నువ్వు రాలేకపోతుంది. లేదు నువ్వు ఏం చేసావు చెప్పు అంటే చెప్పలేకపోతుంది. ఏమి చెప్పవు కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా, రేపు నువ్వు ఓడిపోయేది ఖాయం. ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో మీ అందరి అభిమానంతో తెలుగుదేశం జెండా, జనసేన బీజేపీ అండతో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగురుతా ఉంది నియోజకవర్గంలో. రేపు నువ్వు నియోజకవర్గంలో తిరగాలా? ఎందుకంటే ప్రేమించింది అడిగి ఉంటుంది. అదే ఏం అడిగి ఉంటుంది? ఏమడిగి ఉంటుంది? వ్యాపారం చేస్తారు. గంజా వ్యాపారం కూడా ఎప్పుడూ లేనిది మన నియోజకవర్గంలో గంజాయి వచ్చింది. ఆత్మకూరులో, శ్రీశైలంలో, సున్నిపెంటలో, వెలుగోడులో తల్లిదండ్రులు చెప్తా ఉంటే నాకే కడుపు దొరకకపోతుంది. ఉద్యోగాలు ఇచ్చి పిల్లలను బాగు చేయాల్సింది పోయి మెగా జాబ్ మీద పెడతానే, డిఎస్ పెడతానే పెద్ద మనిషి ఊరున్న గంజా వ్యాపారం చేపిస్తున్నారు. చక్రపాణి రెడ్డి కొంతమంది తొత్తులు ఉన్నారు. మీరు
అందరు ఎవరెవరు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు, ఎవరెవరు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు, ఎవరెవరు తోకపుతున్నాడు, అందరినీ బొక్కలేసి తొక్కుతా రేపు. మా శ్రీశైలం నియోజకవర్గ పిల్లల భవిష్యత్తు బాగుపడేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న పాపాలంతా కూడా బ్రహ్మరామ అమ్మవారు, మల్లికార్జున స్వామి వారు బాగా చూసినారు. మూడో కన్ను ఏంది, మూడో కన్ను తెరిచినాడైనా అయిపోయింది మీ కథ. బిడ్డ మీరు భస్మం. ఈ వాళ్ళ ఆత్మకూరులో కూడా చాలా మంది ఎందుకు చెప్తారంటే మీరంతా గంజా వ్యాపారము, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందరిని బెదిరించి బెదిరించి వాళ్ళ స్థలాలు గుంజుకోవడము, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ తోలు తీస్తాము. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. మీ అందరి అభిమానంతో దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక మీదట ఈ నెల రోజు మీరందరూ మీ గ్రామాలలో ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళండి. సూపర్ 6 పథకాలు ఉన్నాయి. మీరు బీజేపీ, జనసేన అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి. వెళ్ళి దుర్మార్గులు చేస్తున్న పాపాలన్నీ కూడా చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి. ఈ నెల రోజులు మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు నేను కష్టపడతా. నెల రోజులు మీరు కష్టపడండి, 5 ఏళ్ళు నేను కష్టపడతా. నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం, పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం, వాళ్ళ భవిష్యత్తే మనకు ముఖ్యం. రైతులకు నీళ్లు ఇస్తాం, రైతు కూలీలకు పనులు ఇద్దాం, సంక్షేమాలు ఇద్దాం, అభివృద్ధి ఇద్దాం. వీళ్ళ మాదిరి గంజా వ్యాపారాలు మనకొద్దు. గంజా వ్యాపారంతో స్కూల్ జీపులు మీరేం భయపడకండి. సో దయచేసి ఇంత ఓపికగా ఉదయం నుంచి ఎండనకుండా ఈరోజు పెద్ద అదృష్టం, దేవుడు కూడా మనకు చల్లగా కరుణించినాడు. ఎండ లేకుండా కూడా ఆయన కూడా ఒక చల్లని చూపు చూశాడు పైనుంచి. మీ అందరి ఆశీర్వాదం ఉన్నాయి, భగవంతుని ఆశీర్వాదం ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలు ఆడాలా. మీరందరూ ఈసారి 2 ఓట్లు వేయాలా. ప్రతి బూత్ లో 2 ఓట్లు ఉంటాయి బాక్సులు. ఒకటి ఎంపీ అభ్యర్థి శబరి అమ్మాయి. సో శబరికి ఒక ఓటు వేయండి ఎంపీగా. మనకు కావాల్సింది విద్యావంతులే, చదువురాని నాకు కూడా కాదు. మళ్ళీ మంత్రి పదవి కావాలంట. కర్మ. రెండో ఓటు మళ్ళీ ఒకసారి మీ అందరి ఆశీర్వాదం కోసం మళ్ళీ వెయిట్ చేస్తా ఉన్నా. రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు వేయండి. ఈ 2 ఓట్లు కూడా మన గుర్తేమన్నా, మన గుర్తేమన్నా, మన గుర్తేమన్నా, మన గుర్తేమన్నా, మన గుర్తేమన్నా. సైకిల్ గుర్తు మీద మీరే కాదు, మీ బంధువులతో, స్నేహితులతో, ప్రతి ఒక్కరితో ఓట్లు వేయించి. ఎందుకంటే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన నియోజకవర్గంతో చెప్పాల్సిపల్లి వైఎస్ఆర్ పార్టీ ఖాళీ. ఏ ఊళ్ళో చూసినా నాకు చేతులు ఒప్పిస్తాడు కండువాలు వేయలేక. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ దరిద్రుల మీద విసిగిపోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గ్రామాలలో మీరందరూ కలిసి పనిచేయాలా. మన మీద నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీని వదిలి మన దగ్గరకు వచ్చినారు వాళ్ళందరూ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా. గ్రామాలలో కసిగా పనిచేయండి, కసిగా ఓట్లు గుర్తండి. గుర్తుతో చంద్రబాబు రెడ్డి అదిరిపోవాలి. ఏంది అదరాలా, జగన్మోహన్ రెడ్డికి అదరాలా. ఈసారి చూపిద్దాం మన తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో. దయచేసి అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలకు, అభిమానులకు, బుద్ధా కుటుంబ అభిమానులకు, స్నేహితులకు, ఎక్కడెక్కడి నుంచో ఈరోజు నా మీద అభిమానంతో హైదరాబాద్, బెంగళూరు
రకరకాలుగా చెన్నై నుంచి వచ్చిన స్నేహితులకు కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి కర్నూలు కానీ అందరూ కూడా చాలా చోట్ల నుంచి స్నేహితులందరూ కూడా ఈరోజు నాకు బెస్ట్ విషెస్ తెలిపడానికి వచ్చేసిన స్నేహితులకు అందరికీ, అలాగే ఎంఆర్పిఎస్ ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు కూడా మన పార్టీకి